నమస్కారం, మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. గల్ఫ్ సహకార మండలి దేశాల ఆర్థిక మరియు సహకార కమిటీ 120వ సమావేశం సందర్భంగా కూటమి దేశాల మధ్య ఆర్థిక మరియు వాణిజ్య సహకారాన్ని పెంపొందించడానికి సంబంధించిన అనేక అంశాలను సమీక్షించారు. ఈ సమీక్షలో జీసీసీ కస్టమ్స్ యూనియన్లో సాధించిన పురోగతి, గల్ఫ్ ఉమ్మడి మార్కెట్ కమిటీ కార్యాచరణ ప్రణాళిక ఆమోదం, అంతర్జాతీయ కార్యక్రమాల్లో జీసీసీ భాగస్వామ్యానికి సంబంధించిన మార్గదర్శకాలు వంటి అంశాలున్నాయి. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశానికి బహ్రెయిన్ ఆర్థిక మరియు జాతీయ ఆర్థిక శాఖ మంత్రి షేక్ సల్మాన్ అల్ ఖలీఫా అధ్యక్షత వహించారు. ఇందులో జీసీసీ ఆర్థిక మంత్రులు మరియు జీసీసీ సెక్రటరీ జనరల్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన సౌదీ ప్రతినిధి బృందానికి ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ అల్ జదాన్ నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ పరిణామాలు, జీసీసీ దేశాలపై వాటి ప్రభావం గురించి కూడా చర్చించారు. అలాగే ఈ పరిణామాలను ఎదుర్కోవడంలో ఉమ్మడిగా సమన్వయాన్ని బలోపేతం చేసే మార్గాలపై కూడా వారు సమీక్షించారు. జూన్ 1 నుండి 30 వరకు మోర్యాల్ వాటర్ పార్క్ బీచ్ వద్ద జరగనున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సమ్మర్ స్ప్లాష్ ప్రారంభాన్ని ఖతార్ క్యాలెండర్ ప్రకటించింది. ఇది అన్ని వయసుల సందర్శకుల కోసం అద్భుతమైన వినోదం, ఇంటరాక్టివ్ కార్యకలాపాలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలను ఒకచోట చేర్చనుంది. విజిట్ ఖతార్ వారి హలా సమ్మర్ ప్రచారంలో భాగంగా ప్రకటించారు. ఏడాది పొడవునా జరిగే ఈవెంట్ల ఖతార్ క్యాలెండర్ ఒక ప్రముఖ ప్రాంతీయ గమ్యస్థానంగా ఖతార్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏసీ సౌకర్యం కలిగిన థీమ్ జోన్లలో అనేక ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, లైవ్ ప్రదర్శనలు మరియు గుర్తుండిపోయే ఫోటో అవకాశాలను ఆస్వాదించవచ్చు. పాప్ యాస్ట్రాల్ ఇతివృత్తంతో రూపొందించిన ప్రాంతంలో ప్రతిరోజు జరిగే మీట్ అండ్ గ్రీట్ సెషన్ల ద్వారా చేసే మార్షల్, రబుల్ మరియు స్కై వంటి అభిమానుల ఆదరణ పొందిన పాత్రలను కలిసే అవకాశాన్ని సందర్శకులకు కల్పిస్తుంది. ఇదిలా ఉండగా స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ అనుభవంలో భాగంగా స్పాంజ్ బాబ్, ప్యాట్రిక్, స్క్విడ్ వాడ్ మరియు ఇతర సుపరిచిత పాత్రలతో ఒక ఇంటరాక్టివ్ లైవ్ స్టేజ్ షో ఉండనున్నది. ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల ఉచితం మరియు ఇది జూన్ నెల పొడవునా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెరియల్ బీచ్లో జరుగుతుంది. ఈ యాక్టివేషన్ మెరియల్ వాటర్ పార్క్ కార్యకలాపాల నుండి స్వతంత్రంగా పనిచేస్తుంది. రిక్సోస్ ప్రీమియం, కైటెఫాన్ ఐలాండ్ నార్త్ హోటల్ అతిథులు మరియు మెరియల్ వాటర్ పార్క్ టికెట్ హోల్డర్లు ప్రత్యేక ప్రవేశాన్ని పొందొచ్చని తెలిపారు. అల్మస్నా ప్రాంతంలో ఒక వాహనం లోపల 4 బంగ్లాదేశ్ వాసులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న దక్షిణ అల్ బతీనా గవర్నరేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం నడుస్తున్న రన్నింగ్ సమయంలో దాని ఎగ్జాస్ట్ పైప్ నుండి వెలువడిన కార్బన్ మొనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ 4 మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాన్ని నడుపుతూ నిద్రించవద్దని, మూసివున్న ప్రదేశాల్లో వాహనాన్ని ఆన్ చేసి పెట్టొద్దని రాయల్ ఉమెన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల వాహనం నుంచి వెలువడే విషవాయువుల కారణంగా ఊపిరాడక మరణించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. కువైట్లో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తన ప్రయత్నాల్లో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సాహల్ అప్లికేషన్ ద్వారా ఒక కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు రిజిస్ట్రీ డేటా మరియు సివిల్ ఐడి నంబర్లను డిజిటల్ ఇంటిగ్రేటెడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్ పిఎస్సిఐ సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే వినియోగదారులు తమ స్పాన్సర్షిప్ కింద ఉన్న వారి మల్టీ సివిల్ ఐడీలను లింక్ చేయడానికి అనుమతించనున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లోని తన అధికారిక ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపింది. సాహల్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ సేవలను మెరుగుపరచడానికి, విధానాలను సులభతరం చేయడానికి మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ సేవను ప్రవేశపెట్టినట్లు పిఎస్సిఐ తెలిపింది. ఎలక్ట్రానిక్ లావాదేవీలను పూర్తి చేయడానికి సులభతరం చేయడం, ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడం మరియు డిజిటల్గా అందించే సేవల మొత్తం సామర్థ్యాన్ని పెంచడం ఈ చొరవ లక్ష్యమని ఆ సంస్థ పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా భారత్ యూఏఈ మధ్య రక్షణ, ఇంధనం, నౌకాశ్రయం, మౌలిక సదుపాయాలు తదితర కీలక రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా భారత్లో వివిధ రంగాల్లో $5 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ అంగీకరించినట్లు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ పెట్టుబడులు భారత్లో ఉపాధి అవకాశాల సృష్టికి తోడ్పడడంతో పాటు దేశ అభివృద్ధిలో యూఏఈ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ అబుదాబిలో సమావేశమై కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మరియు
కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పరిధిలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశానికి అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ఉప ప్రధాని షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్లూమ్, అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత ప్రతినిధి బృందంలో కూడా పలువురు కేంద్ర మంత్రులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ మరియు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇందులో భారత్లో వ్యూహాత్మక చమురు నిల్వల విస్తరణతో పాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వ సదుపాయాల అభివృద్ధిపై సహకారం కూడా ఉంటుంది. దీంతో పాటు ఎల్పీజీ సరఫరాలో దీర్ఘకాలిక భద్రత కల్పించేందుకు మరో ప్రత్యేక ఒప్పందం కుదిరింది. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలపరచనుంది. రక్షణ రంగంలో కూడా కీలక ముందడుగు పడింది. పరిశ్రమల సహకారం, సాంకేతిక పరిజ్ఞానం పంచుకోవడం, ఆవిష్కరణను వేగవంతం చేయడం లక్ష్యంగా భారత్ యుఏఈ వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి రూపకల్పనపై ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే భారతదేశంలోని వడినార్లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా భారత నౌకాశ్రయాలు, తీర ప్రాంత మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. భారత సముద్ర రంగ కార్మికులు నైపుణ్య అభివృద్ధి కోసం షిప్ రిపేర్ రంగంలో ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ పై కూడా అవగాహన వచ్చారు. ఇంకా ఒక కీలక పరిణామంగా భారత్కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మరియు యుఏఈకి చెందిన G42 భాగస్వామ్యంతో 8 ఎక్సా ప్లాప్ స్థాయి సూపర్ కంప్యూటర్ క్లస్టర్ల ఏర్పాటు కోసం ఒప్పందం కుదిరింది. ఇవి మాకల్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.